ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి డబుల్ గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారని, లడ్డు కల్తీ చాలా బాధాకరమన్నారు. ఇంతవరకు ఎప్పుడు లడ్డు వివాదం లేదని, లడ్డు కల్తీపై అప్పటి పాలకవర్గం నైతిక బాధ్యత వహించాలని, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? భక్తుల మనోభావం చెప్పండి. ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాయో గత నుంచి కూడా జరిగాయా? ఇప్పుడు జగన్ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పుడు రసాయనాలు కలిపారు అంటారా? ముందు నుంచి కూడా ఉన్నాయా? ముందు నుంచి లేవు కదా. ఎందుకు లేవు? రసాయనాలు లేకుండా లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందని ఈరోజు మనం బాధపడుతున్నామో, ఆ లడ్డూ జేహాద్ ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఫుడ్ జేహాద్ అని చాక్లెట్లో కెమికల్స్ కలిపేయడం, అలాగే లవ్ జేహాద్ అని హిందూ అమ్మాయిల్ని మాయ మాటలు చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకుంటూ తీసుకెళ్ళిపోవడం, ఇలాగా అలాగే బిర్యానీలో హిందువులు తినేటటువంటి ఆహార పదార్థాల్లో మరి కొన్ని ఇతర మతస్థులందరూ కూడా ఈ ఫుడ్ పాయిజన్ కలిపేసి హిందువుల సంతానోత్పత్తిని తగ్గించేటటువంటి కుట్రలు ఏదైతే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా, మాకైతే స్పష్టంగా చాలా భయపడుతూ అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ లడ్డూ జేహాద్ కూడా జరిగిందేమో, లడ్డూలో కూడా ఈ కల్తీ చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది హిందువులు ప్రసాదంగా తింటారు కాబట్టి ఇందులో కెమికల్స్ కలిపేసి తినేటటువంటి హిందువులందరికీ సంతానం లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి కుట్ర కూడా జరిగింది అని మేము చాలా విశ్వసిస్తున్నాం. దీనిపైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ లడ్డూ జేహాద్ అనే అంశం పట్ల కూడా ప్రభుత్వాలు లోతుగా దీనిపైన ఉండేటటువంటి ఈ దుష్ట ఎవరైతే ఈ కుట్రలు చేశారో ఈ సంస్థలు కూడా వెలికి తీసి పట్టుకొని హిందువులందరికీ కూడా న్యాయం చేయాలని, ఈ లడ్డూ విషయాన్ని రాద్ధాంతం చేయకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా దయచేసి సమన్వయం పాటించి నిజంగా రిపోర్ట్లో ఏదైతే ఉన్నదో దోషుల్ని మీరు చట్ట ప్రకారంగా శిక్ష ఖరారు చేయండి. అంతే తప్ప దీన్ని తాత్సర్యం చేస్తూ ఇలాగా దీన్ని రోజు రాద్ధాంతం చేసి వెంకటేశ్వర స్వామి పవిత్రతను, వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని, ఆయన వైభవాన్ని మనం కించపరిచేటటువంటి ఆ స్థితికి మనం తీసుకురావద్దని అన్ని రాజకీయ పార్టీలకి మేము మరీ కోరుతూ తిరుమల లడ్డు విషయాన్ని అది పవిత్రంగా ఒక పవిత్రమైన కోణంలో చూడాలి తప్ప రాజకీయ అంశాలతో ముడిపెట్టకూడదని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.